వినిపిస్తోంది. రాజాసాబ్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ప్రభాస్ అన్న హీరోగా చేసిన రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తెలంగాణలో ప్రీమియర్ షో బుకింగ్స్ అలాగే నార్మల్ షోల బుకింగ్స్ బాగా లేటుగా ఓపెన్ అయ్యాయి. అయినా కూడా సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రాజాసాబ్ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసేలా ఉంది. ప్రభాస్ వింటేజ్ కామెడీతో థియేటర్స్ లో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మాస్ యాక్షన్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా విఎఫ్ఎక్స్ అయితే అలా కట్టిపడేస్తున్నాయి. రాజాసాబ్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా బిజినెస్ ఎంత, సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది, సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి రాజాసాబ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. రాజాసాబ్ సినిమాకి నైజాం ఏరియాలో ప్రీమియర్ షోలు కొద్దిగా లేటుగా పడగా బుకింగ్స్ లేటుగా ఓపెన్ అయినా కూడా సినిమా స్లోగా ఊపందుకుంది. సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రాజాసాబ్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 900కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాగా కర్ణాటక మరియు తమిళ్ అలాగే ఇతర సౌత్ లో కలిపి 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ 1000కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో అయితే రాజాసాబ్ సినిమా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా టోటల్ వరల్డ్ వైడ్ గా రాజాసాబ్ 3000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. రాజాసాబ్ సినిమాకి ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ పడగా ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాజాసాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తో 80 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. రాజాసాబ్ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 48 కోట్లు, సీడెడ్ 22 కోట్లు, ఆంధ్ర 56 కోట్లు, టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 126 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16 కోట్లు, హిందీ మరియు ఇతర డబ్బింగ్ వర్షన్స్ లో 35 కోట్ల బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 30 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 207 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తం మీద సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా 207 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే 209 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేయాల్సి ఉంది. అంటే ఈ లెక్క గ్రాస్ కలెక్షన్స్ పరంగా 400 కోట్ల రేంజ్ లో అందుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజాసాబ్ కి వస్తున్న టాక్ అలాగే రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల నుండి 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 10 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా తమిళనాడు, కేరళ కలిపి 8 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని సినిమా ఓవరాల్ గా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయవచ్చు. ఓవర్సీస్ లో మరో 50 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా రాజాసాబ్ సినిమా 180 కోట్ల నుండి 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా మొత్తం బిజినెస్ మీద మొదటి రోజే 45% పైగా రికవరీ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుండగా ఎలాగూ సంక్రాంతి హాలిడేస్ అలాగే వీకెండ్స్ ఇలా అన్ని కలుపుకొని రాజాసాబ్ సినిమాకి ఈసారి బాగా కలిసొచ్చింది. అందులోనూ రాజాసాబ్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ఈ సంక్రాంతి పండుగ సీజన్ను రాజాసాబ్ సినిమా గట్టిగా వాడుకోవటం పక్కా అని తెలుస్తోంది. ఈ సంక్రాంతి సీజన్లో రాజాసాబ్ సినిమా కలెక్షన్స్ భారీగా ఉండబోతున్నాయి. ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం పక్కా అని తెలుస్తోంది. రాజాసాబ్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో అలాగే రాజాసాబ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.